సార్ సార్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అంతర్జాతీయ పరిణామాలు అయితే శరవేగంగా మారుతున్నాయి అనాలా, లేకపోతే ఇక ఎప్పటికి మారతాయో తెలియని పరిస్థితులు వస్తున్నాయనాలా? ఒకవైపున పెట్రోల్ సంక్షోభం, గ్యాస్ సంక్షోభం, రెండో వైపున నిరంతరం కొనసాగే యుద్ధం. 6 నెలలకి అమెరికా సిద్ధమవుతోంది, దశాబ్దాల తరబడైనా సాగించడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ చెప్తోంది. అదే సందర్భంలో ఇరాన్ కొత్త పాలకుడు నియామకం అన్నటువంటిది వాయిదా పడింది. ఇంకోవైపున కొత్త పాలకుడికి ముందు పాత పాలకుడి అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అసలు ఈ వ్యవహారాల్లో ఏం జరగబోతోంది అన్నటువంటి సందేహం ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తుంది. అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈవేళ ఇరాన్ యుద్ధం అయితే మేము సుదీర్ఘకాలం కొనసాగిస్తాం, తగిన బుద్ధి చెప్తాం ప్రపంచం మొత్తానికి అంటుంది. దాని దగ్గర అంత శక్తి ఉందా? సాధారణంగా యుద్ధంలో దిగిన వాళ్ళు వెంటనే ఓడిపోయామని ఎవరు చెప్పుకోరండి. ఇరాన్ దగ్గర అంత శక్తి ఉందా అంటే, ఇరాన్ నేరుగా అమెరికాని అటాక్ చేయలేదు, ఇజ్రాయెల్ని అటాక్ చేయగలదు, కొద్దిగా దగ్గర ఉంది కాబట్టి. అందుకే ఇరాన్ ఏ మార్గం ఎంచుకుందంటే, అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే పెట్టుకున్నాయో గల్ఫ్ కంట్రీస్లోని దుబాయ్, బెహ్రెయిన్, ఖతరు ఇటువంటి చోట ఎక్కడైతే పెట్టుకుందో వాటి మీద దాడి చేస్తోంది. ఇరాన్ దగ్గర ఎంత ఆయుధాలు ఎన్నాళ్ళు చేయగలుగుతుంది ఒక్క దేశం? అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచంలో బలమైన దేశాలు, ఆయుధ పరంగా చూస్తే చాలా బలంగా ఉన్నాయి. అది కాకుండా దాంతోపాటు ఇప్పుడు బ్రిటన్ అవి కూడా కలుస్తున్నాయి. సో ఇన్ని దేశాలతో ఒకేసారి ఇరాన్ యుద్ధం చేసి అన్ని రోజులు గడపగలదనైతే నేను అనుకోవటం లేదు. ఏదో మా అయితే 1-2 వారాలు మెల్లిగా అటు ఇటుగా చూస్తుంది. ఈలోగా ఇరాన్ పూర్తిగా ధ్వంసం అయిపోతుందండి. ఇరాన్కి మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి చాలా టైం పడుతుంది. ఏదైనా తెలివి తెచ్చుకొని ఇరాన్ ముందుగానే ఏదో మధ్యస్థంగా చేసుకుంటే బెటర్, కానీ లేకపోతే అక్కడ ఇజ్రాయెల్ దగ్గర గాజా పరిస్థితులుగా మొత్తం ఇరాన్ నేలమట్టం అయిపోతుందండి. అది ఇరాన్ ప్రజలకి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. ఇరాన్ నాయకత్వం ఎప్పటికైనా తెలివి తెచ్చుకొని ఏదో మధ్యవర్తితో చర్చలు చేసుకొని ఇక్కడ ఆపితే బెటర్ అండి. ఇరాన్కి మంచిది, ఇరాన్ ప్రజలకు మంచిదండి. లేకపోతే అమెరికాకి, ఇజ్రాయెల్కి నష్టం ఉండదండి. వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. 6 నెలలైనది. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది, 4 ఏళ్ళు అయింది, ఎక్కడ అదుపు అంత కనిపించడం లేదు. అలాగే ఇది కూడా తయారైంది అనుకోండి, ఎవరికి నష్టం? ఇజ్రాయెల్కి, అమెరికా తట్టుకోగలవండి, పెద్ద దేశాలు, వాళ్ళు పర్వాలేదు. కానీ ఇరాన్ పరిస్థితి ఏంటి? తర్వాత ఇరాన్ చేసిన మరొక పొరపాటు ఏంటంటే, యుద్ధం సమయంలో ఎక్కువ మంది మిత్రులను సంపాదించుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మరి ఇరాన్ నాయకత్వం ఎలాగో ఆలోచించిందో తెలియదు, కానీ ఇరాన్కి చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాల మీద దాడి చేయడం మొదలెట్టింది, గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం మొదలెట్టింది. అది కూడా పోనీ అమెరికన్ ఎంబసీస్ని, అమెరికన్ ఆస్తుల్ని కొడితే కొత్త దాకా పర్వాలేదు, కానీ వాళ్ళు ఎయిర్పోర్ట్ని, కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను కూడా అటాక్ చేస్తుంది. దానివల్ల ఇప్పుడు గల్ఫ్ దేశాల్లోనే ఇరాన్ మీద శత్రుత్వం పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ తరఫున ఎవరు ముస్లిం దేశాలు కూడా వెనక్కి నిలబడటం లేదు గట్టిగా. మరి ఇరాన్ ఏం చూసుకొని మరి ధైర్యం చేస్తుందో ముందుకన్నా తప్పితే అంతకంటే ఏం కనిపించడం లేదండి. రైట్. అంటే ఇక్కడ ఇరాన్ ఉద్దేశం పర్టికులర్గా ఇది షియా సున్నీ వ్యవహారం కిందన కావాలని ఈ గల్ఫ్ దేశాల్లో ఆస్తుల్ని దెబ్బతీస్తుంది అనుకోవాలా? ఎందుకంటే పర్టికులర్గా 8 గల్ఫ్ దేశాల్లో మీదలో కూడా మొదట్లో పెట్రోల్ అన్నారు, లేకపోతే ఫస్ట్ అయితే అమెరికన్ స్థావరాలు, కానీ ఇప్పుడు నిరంతరం కొడుతున్నది అక్కడ వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ ఆయిల్ నిల్వల మీదన. రెండో వైపున వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తుంది. అంటే తను ఆర్థికంగా నాశనం అవుతున్నాను కాబట్టి మిగతా వాటిని కూడా నాశనం చేయాలనుకుంటుంది అనుకోవాలా? యాక్చువల్గా ఇరాన్ ఆ ప్రాంతం అంతా ముస్లిం ఆధిపత్యం సంపాదించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందండి. ఈ గల్ఫ్ దేశం మీద, తర్వాత అంటే సౌదీ అరేబియా, ఇటు దేశాలన్నిటి మీద ఆధిపత్యం సంపాదించాలని ఇరాన్ చాలా చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. ఇరాన్ అంటే అందుకే ఆ దేశాలకు పడటం లేదండి. దానికి మతాన్ని అడ్డు పెట్టుకుని సౌదీ అరేబియా రాజుగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇరాన్కి మనం నచ్చ చెప్పలేమంటే అది పూర్తిగా మతతత్వ దేశం అయిపోయింది. మామూలు సాధారణంగా వాణిజ్యపరంగానో లేకపోతే ఇంకేమైనా దౌత్యపరమైన ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చు, కానీ ఇరాన్ తోటి సమస్య ఎట్లా కాదు, ఇరాన్ తనే ఉండాలి, మిగతా నాశనం అయిపోవాలి, తన ఆధిపత్యం ముస్లిం వరల్డ్ మీద, మొత్తం ప్రపంచం మీద ఉండాలి అన్న దుర్బుద్ధితో ఉంటుంది. అందుకని దాంతో చర్చలు జరపడం కానీ లేకపోతే మనం ఏదో అగ్రిమెంట్లు కుదుర్చుకోవడం కానీ దాంతో జరగదండి అని చాలా క్లియర్గా చెప్పారు. నిన్న ఎవరికో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన, రాజు గారు. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ అంటే ఆ చుట్టుపక్కల దేశాలకు కూడా నమ్మకం లేదు, భయం అండి.
అందుకనే పరోక్షంగానే ఇన్నాళ్ళు అమెరికా పంచనే చేరాయి. ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలన్నీ అమెరికా ఆయుధ సంపత్తి మీద ఆధారపడి ఉన్నాయండి వాటి రక్షణ కోసం. ఇరాన్ మీద ఎప్పుడు ఇరాన్ మనం దెబ్బ చేస్తుందో అని భయం అండి. కొన్నాళ్ళు 79 దాకా ఇరాన్కి ఇజ్రాయెల్కి మంచి రిలేషన్ ఉండేదండి. 79 తర్వాత అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఇజ్రాయెల్కి ఇరాన్కి కూడా రిలేషన్స్ దెబ్బతిన్నాయండి. సో మొత్తం ఆ ప్రాంతంలో ఇరాన్తో మిత్రత్వం చేసే దేశం ఒక్కటి కూడా లేదండి. దీంట్లో మీరు చెప్పినట్టుగా షియా సున్నీ ముస్లిం గొడవలు మొదటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు అవి ఇంకా ఎక్కువ అవుతాయండి. రైట్. అంటే ఇక్కడ ఈ బహ్రెయిన్ లాంటి షియా ముస్లింలు ఉండే దేశాన్ని కూడా కొడుతోంది. అక్కడ ఇప్పుడు ఈ మొత్తం 8 దేశాలు 3 దేశాల్లో షియా ముస్లింలు కాస్త గట్టిగానే ఉన్నారు, లైక్ ఇరాక్ కూడా. కానీ అక్కడ ధ్వంసం చేస్తుంది. అంటే అసలు ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఏది గాల్లో రాళ్ళు వేస్తున్నట్ట, లేకపోతే పక్క ప్లాన్తో వెళ్తున్నట్ట? ప్లాన్ ఏం లేదండి, ఫ్రస్ట్రేషన్ అండి. అమెరికా కొడుతోంది, అమెరికాని ఏం చేయలేరు. సో అమెరికా స్థావరాలు కొట్టాలంటే వాళ్ళు ఉక్రోషం. అమెరికా బేస్లు ఇచ్చారు ఈ దేశాలన్నీ. అమెరికా విమానాలు పెట్టుకోవడానికి కానీ, షిప్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఆయుధాలు స్టాక్ చేసుకుందుకు కానీ బేస్లు ఇచ్చాయి ఈ గల్ఫ్ దేశాల్లో. చాలా దేశాల్లో అమెరికా బేస్లు ఉన్నాయి. ఈ అమెరికా బేస్లు ఉండడం వల్లే వాటిని ఉపయోగించి మన దేశం మీద అమెరికా దాడి చేస్తోందని ఉక్రోషం ఇరాన్కి. అందుకని అమెరికా నేరుగా దెబ్బ కొట్టలేక ఈ దేశాలను ఇబ్బంది పెడదాం. మీకు ఏంటంటే మనకు బలం ఎక్కువ లేదు, ఎక్కువ రోజులు సాగలేమైనా తెలిసిన పోయేలోగా మనం ఎంతో కొంతమందిని చంపేయాలి, ఎంతో కొంతమందికి దెబ్బ చెల్లించాలి, నష్టం కలిగించాలి అనే దృక్పథంతో ఇరాన్ ముందుకు వెళ్తాం తప్పితే వాళ్ళకి గెలుస్తామని అమెరికా మీద ఇజ్రాయెల్ మీద పెద్దగా ఆశలు ఉంటాయని నేను అనుకోలేదండి. అసలు మామూలుగా చూస్తే కూడా అంత ఆయుధ సంపత్తి లేదు వాళ్ళకి. ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటాం అనుకుంది ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్ అని అక్కడ ఉన్న జలసంధిని దాన్ని ఆపుదామని కంట్రోల్లో పెట్టుకుందాం చూస్తున్నారు. అదొకటే, దానికి కూడా ఇబ్బంది వస్తుంది. మనకు సంబంధించి దానికి అక్కడ ఆయిల్ షిప్లన్నీ ఆ ద్వారా వస్తాయి. మన పక్క చైనా పక్క వెళ్ళేవన్నీ అంటే ఆసియాకు వచ్చే షిప్లన్నీ అటు పక్క నుంచి వస్తాయి. అందుకని దాన్ని బ్లాక్ చేస్తే ప్రపంచం మీద ఒత్తిడి తేవచ్చని ముందు అనుకుంది, కానీ అది కూడా ఇప్పుడు దానికి అవకాశం లేదు. ఎందుకంటే నిన్న తెలివి తెచ్చుకొని భారత్ షిప్పులను మేము వదిలేస్తాం, భారత్ షిప్పులను ఏమి అడ్డు పెట్టాం, మేము ఫ్రీగా వదిలేస్తాం, వాటితో మాకు మంచి సంబంధాలే కావాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు జరిగింది ఏంటంటే చైనా వాళ్ళు డైరెక్ట్గా ఇరాన్ రిక్వెస్ట్ చేశారు, మీరు అది మూసేస్తే దానివల్ల నష్టం జరిగేది చైనాకి, మిగతా ఆసియా దేశాలకు నష్టం జరుగుతుంది, కానీ అమెరికాకి నష్టం కాదు. మీరు ఏ అమెరికానైతే నష్టపడుతూ అనుకున్నా పరోక్షంగా మీరు అమెరికాకి సాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అమెరికావే మళ్ళీ ఆయిల్ మీద అమెరికా మీద డిపెండ్ అవ్వాలి మిగతా దేశాలు, మీరు ఇది మూసేస్తే, అందుకని మీరు మూసడం మంచిది కాదు, మా షిప్పులు కూడా అలౌ చేయండి అంటున్నారు అని అనగా, మరో పక్క ఏంటి గల్ఫ్ దేశాలు అయితే మనం ఏవైతే దాడి చేస్తున్నాయని అనుకున్నా ఇవన్నీ రష్యా పుతిన్కి ఫోన్ చేసి, అయ్యా ఇరాన్ మమ్మల్ని ఇలా చేస్తుంది, మీరే మధ్యమత్తం ఉంచి ఇరాన్కి నచ్చ చెప్పండి లేకపోతే పరిస్థితులు బాగుండవని. సో రష్యా గల్ఫ్ దేశాలకి ఇరాన్కి మధ్యతత్వంగా మాట్లాడడానికి నిర్ణయించిందండి. సో ఇప్పుడు అన్నీ చూస్తే ఏంటంటే ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తోందండి. ఒంటరి పోరాటం చేసినప్పుడు నలుగురిని సాధించాలి, ఇది స్నేహితులు సంపాదించుకునేది నలుగురిని దూరం చేసుకుంటోంది, అవసరం లేని వాళ్ళందరినీ శత్రుత్వం తెచ్చుకుంటుంది. ఈరోజు కొత్తగా అజర్బైజాన్ దేశం మీద కూడా అక్కడ విమానాశ్రయం మీద దాడి చేసిందండి. సో అక్కడ శత్రుత్వం పెరిగింది. జోర్డాన్ మీద దాడి చేసిందండి, వాళ్ళతో శత్రుత్వం ఎందుకు చేస్తోందంటే మీరు ఇందాక అన్నట్టుగా ఇది ఒక ఫ్రస్ట్రేషన్, తెలియక అదే ఏం చేయాలో తెలియక ఒక నిస్పృహ వచ్చేస్తోంది, దానికి వచ్చేసి అక్కర్లేని పనులన్నీ చేస్తోందండి. రైట్. అంటే ఇక్కడ మనం పాకిస్తాన్ వారప్పుడు కూడా, పాకిస్తాన్ వాళ్ళు అణుబాంబు తయారు చేసినప్పుడు కూడా ప్రపంచం భావించింది, లేదా మనం ప్రపంచానికి చెప్పింది కూడా, ఒక ముస్లిం దేశంలో ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశం చేతిలో అణుబాంబు ఉంటే అది తీవ్రవాదుల చేతికి వెళ్తుందని. ఇప్పుడు ఇవాళ ఇది సంకేతం అవ్వలేదు వరల్డ్కి, వీడు కనుక ఇవాళ ఇది మామూలు బాంబులు ఉన్నాయి కాబట్టి అవి వేసాడు, నిజంగా అణుబాంబులు ఉంటే అందరి మొహాన్ని వేసేసేవాడు కదా. నిజంగానే అండి, అందుకే మొదటి నుంచి భయపడుతుంది. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు అంటే యాక్చువల్గా పాకిస్తాన్ అణుబాంబు అంటుంది, కానీ ప్రపంచానికి తెలుసు అది అమెరికా అణుబాంబులు అక్కడ మెయింటైన్ చేస్తోంది, ఎప్పటికైనా అవసరానికి ఉంటుంది. ఇరాన్ తోటి తగ్గు వస్తుంది ఎప్పటి నుంచో తెలుసు, ఇరాన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, తర్వాత ఒకవేళ చైనా రష్యాలు కూడా ఎప్పుడైనా చేయాలంటే అవసరం పడుతుంది అని చెప్పి పాకిస్తాన్లో అమెరికా అణుబాంబులు మెయింటైన్ చేస్తుంది. మొన్న సంగతి మన ఆపరేషన్ సింధూర్ సమయంలో బయటపడిపోయింది, అమెరికా రహస్య స్థావరాలు అవి బయటపడిపోయి. సో ప్రాక్టికల్గా పాకిస్తాన్ దగ్గర అణుబాంబు లేదనమాట, ఇరానే తయారు చేస్తోందని వీళ్ళు కొన్ని సైట్లు అవి చూపించారు. సో ఇప్పుడు ఇరాన్ కూడా శక్తి పోయింది, అదే మెయిన్ అణుబాంబు తయారు చేసే శక్తి లేకుండా చేద్దామనే అమెరికా ప్రయత్నం అండి. అది అమెరికా చేతిలో ఉన్నా, రష్యా చేతిలో ఉన్నా, తర్వాత ఇండియా చేతిలో ఉన్నా, ఎవరి చేతిలో ఉన్నా అణుబాంబు ప్రమాదం. కానీ ఇరాన్ లాంటి మతతత్వ బాగా దాంట్లో మత పిచ్చి ఉన్న దేశం చేతిలో పడితే చాలా ప్రమాదం అండి ప్రపంచానికి, అందుకని అన్ని దేశాలు భయపడ్డాయండి. రైట్. ఇవాళ ఇరాన్కి సంబంధించి
పక్కన ఉన్నట్టు అంటే మామూలుగా మనం చూస్తే ప్రపంచంలో గల్ఫ్ దేశాల్లో కాస్త ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు ప్రపంచంలో కూడా మంచి గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు అరబ్బులు వీళ్ళు. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్లోనో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా సెకండ్ గ్రేడ్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్లో ఉంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అయితే మరీ దారుణంగా సి గ్రేడ్ అనాలా డి గ్రేడ్ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ దేశాలను కూడా ఈ స్థితికి దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. తను నాశనం అవుతూ అందరు ముస్లింల్ని ఆ స్టేజ్కి తేవాలనుకుంటుంది అనుకోవాలి దీన్ని. అలాగేం చేయటం లేదండి, అలాగేం చేయటం లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే మత పిచ్చి, వాళ్ళ డామినేషన్ కావాలి, ఆ ప్రాంతంలో అంతా మొత్తం అదే డామినేషన్ కావాలి. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే అనవసరంగా కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు హమాస్ అని హిజ్బుల్లా అని వీటన్నిటికీ వాళ్ళు ధన సహాయం చేశారు, ఆయుధ సహాయం కూడా చేశారండి. సో ఈ ఆధిపత్యం సంపాదిద్దామని ఎంత వీళ్ళు అంటే ముస్లిం సమాజం ఉమ్మా అని చెప్పుకున్న ప్రపంచం అంతా ముస్లింలు ఒకటే అని చెప్పుకున్నా సరే ఎప్పుడో శతాబ్దాలుగా ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయండి. సున్నీకి షియా సున్నీ ముస్లిం గొడవలు ఉన్నాయి, వాళ్ళకి పడదు, వాళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళ మీద ఏకంగా కనిపిస్తారు. కానీ నిజంగా వాళ్ళకే సఖ్యత లేదండి. నిజంగా వాళ్ళలో ముస్లిం దేశాల్లో షియా సున్నీ గొడవలు పక్కన పెట్టి వాళ్ళు సఖ్యంగా ఉంటే అమెరికా ఇజ్రాయెల్ ఏం చేయగలవండి? అమెరికా ఎప్పుడో లొంగిపోయేది. వాళ్ళ సఖ్యత లేదండి. ఆ సఖ్యత లేకపోవడం వల్ల అమెరికా వీళ్ళని అందరినీ గ్రిప్లో పెట్టుకోగలిసింది, గల్ఫ్ దేశాలన్నింటినీ గ్రిప్లో పెట్టుకోగలిసింది. గల్ఫ్ ఆయిల్ మీద కూడా తను పెత్తనం చేస్తుంది పరోక్షంగా డాలర్ ద్వారాను. అందుకని ఈ గొడవలు మీరు అన్నట్టు అది మెయిన్ పాయింట్ అండి. అక్కడ ప్రాంతం వాళ్ళంతా బాగా డబ్బు ఉంది అంటే అక్కడ ఆయిల్ రావడం వల్ల తర్వాత అసలు ముస్లిమ్స్ వాళ్ళందరూ ఒరిజినల్ అండి. మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్, భారత్ తీసుకుంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ ముస్లిమ్స్ అండి. 90% ఇక్కడ వాళ్ళందరూ హిందువుల నుంచి కన్వర్ట్ అయ్యారు. ఈ ప్రాంతం అంతా మీకు ఇండోనేషియాలో కూడా ఎక్కువ శాతం కన్వర్టెడ్ ముస్లిమ్స్ అనండి. కానీ అందుకే వాళ్ళకి ఒక విధంగా వీళ్ళంటే చిన్న చూపండి. మేము అసలైన సిసలైన ముస్లిమ్స్, అరబియన్ ముస్లిమ్స్, మేము అసలైన సిసలైన ముస్లిమ్స్, వీళ్ళు కాదు అని ఒక అభిప్రాయం కూడా వాళ్ళకు ఉంది. ఇరాన్కి సంబంధించి మరొక ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఇరాన్ ముస్లిం దేశం కాదండి, అది పర్షియన్ దేశం అండి. వాళ్ళకి జొరాస్ట్రియన్ మతం అసలు ఒరిజినల్ మతం అండి. సూర్యాధారకులు వాళ్ళు, సూర్యుడిని పూజించేవాళ్ళు. ఈ ఇస్లాం దండయాత్ర వల్ల ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇస్లామిక్ రాజ్యాలుగా తయారయ్యాయి. హిందువులందరినీ అక్కడ అణిచివేసి ఇస్లాం రాజ్య స్థాపన ఎలాగ చేశారో హిందువులు బౌద్ధులు ఉండేవారండి పూర్వ 3 దేశాల్లో విపరీతంగాను. పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో అయితే ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో అయితే అసలు ఎవరూ లేరు. అట్లాగే ఇరాన్లో కూడా ఏం చేశారంటే అక్కడ ఉన్న జొరాస్ట్రియన్స్ అంటారు, పర్షియన్స్ వాళ్ళని నాశనం చేసి వాళ్ళ సంస్కృతిని నాశనం చేసి వాళ్ళ నెత్తి మీద ఈ ఇస్లాంని బలవంతంగా పెట్టారండి. సో రాబోయే రోజుల్లో బహుశా అక్కడ మళ్ళీ పర్షియన్ ఆ జొరాస్ట్రియన్ మతం మళ్ళీ వచ్చి బలపడితే ప్రపంచానికి అక్కడ శాంతి వస్తుందండి. ఎందుకంటే ఇరాన్ అనేది ముఖ్య ఒక టెర్రర్ సెంటర్ కింద ప్రపంచానికి తయారైంది. అన్ని గ్రూపులకు పరోక్షంగా అది టెర్రర్ గ్రూపులకు, ఇస్లామిక్ టెర్రర్ గ్రూపులకి అది పరోక్షంగా సాయం చేస్తుందండి. అందుకని అక్కడ కానీ టెర్రరిజం తగ్గితే ప్రపంచం అంతటికి కొంచెం శాంతి వస్తుందండి. రైట్. ఇరాన్లో ఇప్పుడు సుప్రీమో కొమైని నడుపుతా వచ్చాడు, తను ఇప్పుడు హతమయ్యాడు. మళ్ళీ వాళ్ళ అబ్బాయిని వారసుడుగా, వాస్తవంగా మత సంప్రదాయాల ప్రకారం అయితే అబ్బాయి వారసుడు కాకూడదని ఇప్పుడున్న ఖమైనీ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి కొమైనీ కొడుకు కాదు. కానీ ఇప్పుడైతే వాళ్ళ మత పెద్దలు లేకపోతే ఐఆర్జీసీ వాళ్ళే కొడుకునే తీసుకురావాలని చూస్తూ ఉండటం అనేటటువంటిది సంప్రదాయం మార్పు అనుకోవాలా, లేకపోతే ఇది కరెక్ట్ అన్నటువంటి సెంటిమెంట్తో ఉన్నారనుకోవాలి? అంటే ప్రస్తుతం అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది, కొంత సానుభూతి ఉంది. పోయిన మత పెద్ద మీద వ్యతిరేకత ఎందుకంటే స్త్రీలలోని కొంచెం ఉదారంగా హ్యాపీగా సరదాగా బతుకుతాం అనుకున్న జనాల్లోని పోయిన మత పెద్ద మీద ఖమైనీ మీద చాలా కోపం ఉంది. ఆయన పోవడం చాలా మంచిది ఇరాన్కి. ఇరాన్ మళ్ళీ మంచి ప్రజాస్వామ్య దేశంగా అదే మిగతా దేశాల్లాగా హాయిగా మనకు నచ్చిన కట్టు పొట్టుతో బతకచ్చని ఒక వర్గం అనుకుంటుంటే ఎప్పుడైతే మత పిచ్చున్న వర్గం ఉన్నారో వాళ్ళు ఖమైనీ పోవడం ఇరాన్కి మంచిది కాదు, మనం బలహీన పడిపోతాం అన్న వర్గం ఒకటి ఉంది. అందుకని ప్రస్తుతం ఉన్న ఇరాన్ నాయకత్వం ఏం చేస్తుంది, పోయిన ఖమైనీని కావాలని ఆయన అంత్యక్రియలు పూర్తి చేయకుండా పోస్ట్ పోన్ చేస్తున్నారు. ప్రజల్లో సెంటిమెంట్ బలపడితే అందరూ మళ్ళీ కలుస్తారన్న ఉద్దేశంతో బలపడుతున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖమైనీ కొడుకునే మళ్ళీ నెక్స్ట్ మత పెద్దగా చేస్తే ప్రజల్లో సెంటిమెంట్ గట్టిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఈ ప్రకటన ఆయన డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. మాకు ఆయన ప్రధాని కావడం మాకు ఇష్టం లేదు, నెక్స్ట్ వారసుడుగా ఆయన మేము ఒప్పుకోము అని ప్రకటించారు. బహుశా అందుకనేమో ఏదో మళ్ళీ మార్పు ఏదో ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మళ్ళీ ఇంకా పోస్ట్ పోన్ చేశారు, ఆయన ఎన్నిక కూడా పోస్ట్ పోన్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈయన అంత్యక్రియలు పోస్ట్ పోన్ చేశారు, ఆయన ఎన్నిక పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం తటస్థంగానే ఉంది పరిస్థితి. రైట్. ఇరాన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే వాస్తవంగా అక్కడ ప్రజల చేత ఎన్నికైన అతనేమో పెజెష్కియాన్ ఉన్నాడు. కానీ ఈ సుప్రీము అసలు ఏంటి ఈ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి లెక్క? ఇప్పుడు ఇతన్ని పాలకుడుగా చూడాలా, అతన్ని పాలకుడుగా చూడాలా? యాక్చువల్గా ఏంటంటే అక్కడ పాలకుడు అధికారికంగా చూస్తే ప్రెసిడెంట్ అవుతారండి. కానీ పనులన్నీ మత పెద్ద ఆదేశం ప్రకారం జరుగుతాయండి. అఫీషియల్గా ఈయన రాజు కాడు. పోయిన అతను కమైనా అన్న అతను అఫీషియల్గా రాజు అంటే పాలకుడు కాదండి. ఆయన దేశ పాలకుడి కింద కమైనా లెక్క పెట్టరు, మత పెద్ద మాత్రమే అతను. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ప్రధాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ అనే పదవులు వేరేగా ఉంటాయి, మత పెద్ద అన్న పదవి వేరేగా ఉంటుంది. కానీ వాళ్ళ దేశాల్లో ఏంటంటే మత పెద్దకే గౌరవం ఎక్కువ అండి. ఆయన చెప్పిన ద్వారా జరుగుతాయి కాబట్టి ఆయనకు విలువ ఎక్కువ అండి సమాజంలో. రైట్. ఇవాళ ఉన్న సిచ్యుయేషన్లో అంటే ఈ యుద్ధం వీళ్ళైతే ట్రంప్ అయితే 4 రోజులు 4 వారాలు అన్నాడు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్సు ఈ వీళ్ళ స్టాఫ్ని వచ్చేటప్పటికి 6 నెలలకు సరిపడా ఉండేటట్టుగా మొబిలైజ్ చేసి పంపించమని ఆదేశాలు ఇచ్చాడన్నది ఒకవైపు. ఇటు ఇరాన్ కూడా మేము సుదీర్ఘకాలం యుద్ధం అంటోంది. అప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది? ఇది కొన్నాళ్ళు జరుగుతుందండి వెంటనే. ఎందుకంటే ఇరాన్ అన్నది చిన్న దేశం కాదండి, చాలా పెద్ద దేశం. ఇరాన్ ఇది ఇజ్రాయెల్ అమెరికా కలిపి కొట్టాలన్నా సరే ఇప్పుడు భారతదేశంలాగా ఇరాన్ కూడా చాలా పెద్ద దేశం, అంటే చాలా నలుదిక్కులా వ్యాపించిందండి. సో వాళ్ళ ఆయుధ కర్మాగారాలు కానీ తర్వాత ఈ బేసులు ఎయిర్ బేసులు కానీ ఇవన్నీ ఏంటంటే వివిధ ప్రాంతాల్లో స్టోర్ చేసి ఉంచుతారండి. సో అన్ని చోట్ల ఒక్కసారి వీళ్ళు కొట్టడానికి అవ్వదు, గ్రాడ్యువల్గా కొట్టుకుంటూ ఒక్కొక్క ఏరియాని కొట్టుకుంటూ వెళ్ళాలండి. సో చాలా టైం పడుతుంది దానికి. అట్నుంచి ఇరాన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇరాన్ మీకు 100 పేల్చినా సరే ఒకటి అమెరికా దాన్ని ఇజ్రాయెల్ దాన్ని కూర్చొని ఇరాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అమెరికా ఇజ్రాయెల్ 100 బాంబులు ఇరాన్ మీద వేసినా సరే పెద్దగా వార్తల్లోకి రాదు. కానీ అదే ఇరాన్ ఒక డ్రోన్ తోటి ఒక అమెరికా దాన్ని కొట్టిందంటే పెద్ద వార్త అవుతుందండి. అందుకని అమెరికా ఇజ్రాయెల్ కూడా ఆచితూచి కొట్టాలి. తమకు చిన్న నష్టం జరిగినా పెద్ద నష్టం జరిగినా ప్రపంచంలో వార్త వెళ్తుంది. అందుకని చూసుకుని తమకు నష్టం జరగకుండా ఇరాన్కి మ్యాక్సిమం నష్టం ఎక్కడ కలగజేయగలవు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వాళ్ళ ఆయిల్ వీటి మీద, ఆయుధ కర్మాగారాల మీద, తర్వాత ఆయుధ నిల్వలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఎయిర్ బేస్లు ఎక్కడ ఉన్నాయి, నేవల్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసుకొని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకుంటూ వెళ్తారండి. ఈ 6 రోజులు 7 రోజులు చూస్తే అదే అర్థమవుతుంది. ఒక్కొక్క ఊరిని వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఊర్లని ఎక్కడెక్కడ ఏమున్నాయో వాళ్ళకి ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినవి, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వచ్చినవి చూసుకొని ఒక్కొక్కటే కొట్టుకుంటూ వెళ్తున్నారండి వాళ్ళు. అందుకని తొందరగా జరగదండి, కనీసం 4 వారాలు పడుతుంది. ఈలోగా ఇరాన్ కానీ ఏమైనా కొంచెం మెత్తబడి ఏదైనా రష్యా లేకపోతే చైనా మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా ఆగుతుంది, కానీ లేకపోతే 4 వారాలు దాటి పెరుగుతుందండి. ఇప్పుడు వరల్డ్ వైడ్గా దీని వలన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందండి. మెయిన్ ఏంటంటే ప్రపంచం ఇప్పుడు ఎంత వద్దు అనుకున్నా సరే ఆయిల్ చుట్టూ తిరుగుతోందండి. ఆయిల్ చుట్టూనే ప్రపంచం తిరుగుతోంది. ఈ యుద్ధానికి కూడా పరోక్షంగా ఆయిల్ మార్కెట్ని తమ కంట్రోల్లో తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందండి. ప్రపంచ ఆయిల్ మార్కెట్ తన గుప్పెట్లో ఉండాలి. తను చెప్పిన ధరలకి ప్రపంచ దేశాలు ఆయిల్ అమ్మాలి, తను కంట్రోల్ చేయాలి. పూర్వం డాలర్ ద్వారా కంట్రోల్ చేస్తుంది, ఇప్పుడు ఆయిల్ మొత్తం తన గుప్పెట్లో తెచ్చుకోవాలి. ఇరాన్ మీద పరోక్షంగా దాడికి అది కూడా ఒక కారణంగా చెప్పచ్చు. అమెరికా అత్యాశ. ఆ మధ్య వెనుజులా మీద దాడి చేసినా ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసినా దాని వెనకున్న బలమైన కారణం మాత్రం ఆయిలేనండి. ఆయిల్ గురించి చేస్తుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇరాన్ మీద దెబ్బ కొట్టిందో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హర్ముజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ మూసేస్తుందో ఆయిల్ సప్లైస్ తగ్గిపోతాయండి. దాని ద్వారానే రమారు 40% ఆయిల్ సప్లై జరుగుతుంది జలసంధి ద్వారాను. ఎప్పుడైతే ఆయిల్ సప్లై ఆగిపోయిందో ఆయిల్ గ్యాస్ 2 అయిపోతాయండి. ముఖ్యంగా మనకి చైనాకి విపరీతాన్ని దిగుమతి చేసుకుంటామండి. మన దేశంలో 85% మనం వాడుతున్న పెట్రోలు డీజిల్ ఇదంతా దిగుమతి చేసుకుంటుంది. ఎక్కడ తయారవుతుంది ఏమాత్రం లేదు. మన డబ్బులు పెట్టి మనం అనుకుంటున్నాం కానీ ప్రతిదీ పై దేశం నుంచి వచ్చిందే మనం వాడుతున్నాం అండి. ప్రతి లీటర్ పెట్రోల్ కూడా పై దేశం, ఆల్మోస్ట్ 85% మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ పరిస్థితుల్లో అక్కడ పెట్రోల్ మనం ఆగిపోతే ధర పెరగడం సంగతి పక్కన పెట్టండి, సప్లై ఆగిపోతాయి. ఇక్కడ మన పరిస్థితి ఏంటి? పరిశ్రమలు ఆగిపోతాయి, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, వీటన్నిటికీ ఇబ్బంది. మన దగ్గర అయితే ప్రస్తుతానికి అడ్వాన్స్డ్గా ఆలోచించి రమారమే ఒక 2 నెలల దాకా సరిపోయే నిల్వలు మన దగ్గర ఉన్నాయండి. ఒక 25 రోజులకి క్రూడ్ నిల్వలు ఉన్నాయి, మరో 25 రోజులు 30 రోజులకి ఆల్రెడీ రిఫైన్ చేసిన పెట్రోల్ డీజిల్ ఇవన్నీ నిల్వలు ఉన్నాయి.
మనకి ఇమ్మీడియట్గా వచ్చే ఇబ్బంది ఏంటంటే కాల్ గ్యాస్కి ఎల్పిజి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి ఎక్కువగా. ఎందుకంటే అది కూడా మనం 90% దాకా ఎల్పిజి దిగుమతి చేసుకుంటున్నాం అండి. ఎల్పిజి ఆగింది అంటే ఎల్పిజి డిమాండ్ ఎక్కువ అండి. ఇక్కడ మనకు అసలు ఇది లేదు, ఉత్పత్తి లేదు, ఎల్పిజి డిమాండ్ తెచ్చుకుంటాం. సో ఎల్పిజి మనకి సప్లై ఆగిందంటే ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుందండి. అందుకని తాజాగా ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని రిఫైనరీని ఎల్పిజి ప్రొడక్షన్ పెంచమని చెప్పిందండి. చాలా ఎక్కువగా పెంచండి, కొరత రాకుండా చూడమని ఈరోజే ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పెట్రోల్ ధర పెరుగుతుందా, డీజిల్ ధర పెరుగుతుందా అన్న సంగతి పక్కన పెడితే అసలు పెట్రోల్ డీజిల్ దొరుకుతుందా, కొరత వస్తుందా అన్నది పెద్ద ఇబ్బంది అండి. ఎప్పుడైతే పెట్రోలు డీజిల్ ధర అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందో కొన్ని దేశాలు ఆల్రెడీ వాటికి వినియోగదారుల మీద ధరలు పెంచడం మొదలెట్టాయండి. మన దేశం ప్రస్తుతానికైతే నేను అనుకోవడం ఒక 15 రోజుల దాకా కూడా ధరలు పెంచదండి. ప్రస్తుతం ఉన్న రేట్లు ప్రస్తుతం వీటితో మెయింటైన్ చేస్తుంది. ఈలోగా ఏమవుతుందంటే రష్యా నుంచి మళ్ళీ ఆయిల్ దిగుమతి చేసుకుందికి అమెరికా పర్మిషన్ ఇచ్చింది, 30 రోజులు విండో ఇచ్చింది. ఆ మధ్య రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే శాంక్షన్స్ పెడతాము, టారిఫ్లు వేస్తాము అన్నది ప్రస్తుతం మళ్ళీ మాట మార్చి 30 రోజులు మనకి విండో ఓపెన్ చేసిందండి. కావాలంటే మీరు దిగుమతి చేసుకోండి. ఆల్రెడీ ట్రాన్సిట్లో ఉన్న షిప్లు కానీ లేకపోతే రష్యా నుంచి కొత్తగా బయలుదేరి ఆయిల్ తీసుకొని వచ్చే వాటితో కానీ మాకు ఇబ్బంది లేదు. రష్యా కూడా మనకి అష్యూరెన్స్ ఇచ్చింది, ఆయిల్ అక్కడి నుంచి మీకు ఎంత ఆయిల్ కావాలన్నా మేము అంత సప్లై చేస్తాం. సో మనకి ఇమీడియట్గా అయితే 10-15 రోజులు నెలల్లోగా సంక్షోభం వచ్చే అవకాశం లేదు. ఈలోగా ఏం మార్పులు జరుగుతుందో తెలియదు. కానీ ప్రపంచంలో ఆల్రెడీ ఈ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల స్టాక్ మార్కెట్లు, తర్వాత అనిశ్చితి వల్ల, ముఖ్యంగా ఏ రోజు ఎలాగుంటుందో తెలియదు అనిశ్చితి వల్ల, తర్వాత మెయిన్ ఏంటవుతుందంటే ఈ ఆయిల్ ట్యాంకర్లు అవి చాలా విలువైనవండి, లక్షల కోట్ల డాలర్ల బిజినెస్ అండి. వీటిని మూవ్ చేయడానికి ఈ ఆయిల్ ట్యాంకర్స్ వాడతారు. వీటి మీద ఇన్సూరెన్స్లు తీసుకోవాలండి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిని భారీగా పెంచేస్తాయండి. ఎందుకంటే ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ట్యాంకర్ పై అయితే మీకు 10,000 కోట్లు విలువ ఖరీదు చేసేది ఉందనుకోండి, ఆ ట్యాంక్ 10,000 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చుకోవాలి. అందుకని ఏం చేస్తారో ప్రీమియంస్ ఎన్నాళ్ళు 100 కోట్లు ఉన్న ప్రీమియం 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు పెంచేస్తారండి. సో ఈ ప్రీమియం పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఖరీదు పెరిగిపోతాయండి. మనకు తెలియకుండానే ఒక క్రూడ్ ఆయిల్ ఖరీదే మనం దిగుమతి చేసుకుంది, క్రూడ్ ఆయిల్ ధర తగ్గదంటే అవ్వదండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయి, ఇన్సూరెన్స్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయండి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం అంతా ఆయిల్ మీద ఆధారపడడం వల్ల ఖచ్చితంగా ఆర్థికంగా అన్ని దేశాలు ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్టు వీటికి, ముఖ్యంగా దేశాలు యూరోప్ దేశాల్లో వాటిల్లో ఏంటంటే వాటికి చలికాలంలో వాడుకోవడానికి గ్యాస్ పెట్రోల్ ఎక్కువగా వాడతారండి కరెంట్ కంటేను. సో డీజిల్ ఇటువంటివి ఎక్కువ వాడతారు. దానివల్ల అక్కడ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ, పెట్రోల్కి గ్యాస్కి ఎక్కువ డిమాండ్ ఎక్కువ. అందుకని పరిస్థితిలో ఖచ్చితంగా మీకు ఆర్థికంగా అన్ని దేశాలు ఇబ్బంది పడతాయండి. రైట్. ఇప్పుడు ఇవాళ ఉన్న మామూలుగా అయితే ఏ దేశం మీదనైనా సరే దాడి జరిగితే ఆ దేశం రియాక్ట్ అవుతుంది, వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు, ఆయుధాలు. ఇప్పుడు ఇరాన్ తన మీద దాడి జరిగింది కాబట్టి నేను రియాక్ట్ అయ్యానని చెప్తోంది. అదే సందర్భంలో పోనీ ఈ గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళ ఎయిర్ బేస్లు ధ్వంసం చేశారంటే ఒక అర్థం ఉంది, అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్లు వాళ్ళు ఎప్పుడో ఖాళీ చేసేసారు అక్కడేమో. ఇటు పక్కన మిగతా వాటి మీద దాడి చేస్తున్న సౌదీ అరేబియా కావచ్చు, అంటే మొత్తం పెద్ద అన్న వాళ్ళకి సౌదీ అరేబియా, మిగతా గల్ఫ్ దేశాలు స్టేట్మెంట్లు ఇస్తున్నాయి కానీ ఎదురు తిరగట్లేదు, ఎదురు దాడికి అమెరికా ఇజ్రాయెల్తో చేతులు కలపట్లేదు. ఎందుకని? భయమా లేదా అంత సీన్ లేదా వాళ్ళ దగ్గర? యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ ఇవన్నీ ఈరోజు గల్ఫ్ కంట్రీలన్నీ పరోక్షంగా అమెరికాని విమర్శించాయండి. మమ్మల్ని మీరు గాలిలో వదిలేశారు, మీరు సడన్గా యుద్ధం ప్రకటించేశారు, మేము ముందు ప్రిపేర్ అవ్వడానికి మాకు టైం ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి. యుద్ధం వస్తుందంటే, యుద్ధం జరగబోతుందంటే ముందు ప్రిపేర్ అవ్వాలి. మిసైల్స్ ఎటు నుంచి వస్తాయి, మనం డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా పెట్టుకోవాలి, నేవల్ని ఎట్లా సిద్ధం చేసుకోవాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా మీరు ముందుగానే యుద్ధం ప్రకటించేశారు. దానివల్ల మేము ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఇరాన్ మా మీద దాడి చేస్తోంది అని చెప్పి చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేశాండి అమెరికాకి గల్ఫ్ దేశాలన్నీ. అమెరికా కూడా ఏమంది అనుకుంటే ఇలాగ ఇరాన్ వీటి మీద దాడి చేస్తుందని అనుకోలేదండి. బహుశా ప్లాన్ సరిగ్గా వేయలేదు, వాళ్ళు ముందుగా ఆలోచించలేదు, సరైన ప్లాన్ లేకుండా చేశారని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారండి. తొందరపడి నిర్ణయం తీసుకొని అటాక్ వెళ్ళారు. ముందుగా దీని రాబోయే రిపర్కషన్స్ ఏంటి అన్నది ముందు ఎక్కువగా ప్రణాళిక, అంటే ప్లాన్ చేయకుండా దాడికి వెళ్ళడం వల్ల అమెరికా కూడా ఇబ్బంది పడుతుందండి ఇప్పుడు. అందుకే ఏమవుతుందంటే ఇన్నాళ్ళు మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు అమెరికా అంటే తిరగబడి పడుతున్నాయి. రష్యన్ మిత్రత్వం ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించమని రష్యా వైపు జరుగుతున్నాయండి గల్ఫ్ దేశాలన్నీ. ఇప్పుడు పుతిన్తో మాట్లాడుతున్నాయండి, ఇటుపక్క భారత్తో మాట్లాడుతున్నాయండి. సో అమెరికా నుంచి దూరంగా జరుగుతున్నాయి. నిన్న ఎవరో ఒక మాజీ డిఫెన్స్ ఎక్స్పర్ట్, అంటే ట్రంప్ గారు ముందు పనిచేసినప్పుడు ఆయన దగ్గర రక్షణ సలహాదారుగా ఉండేవారు,
మార్కస్ డగ్లస్ అని ఎవరో, ఆయన ఒక వియాన్ ఛానల్ అనుకుంటా, వియాన్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, తొందరపడి అమెరికా యుద్ధానికి వెళ్ళింది, ఈ పరిస్థితుల్లో యుద్ధం చేయడం మంచిది కాదు, గల్ఫ్లో శాశ్వతంగా అమెరికా ప్రెజెన్స్ నాశనం అయిపోతుంది, భవిష్యత్తులో గల్ఫ్లో అమెరికా కాలు పెట్టే పరిస్థితి ఉండదు, అటువంటి పరిస్థితి అమెరికా కోరు తెచ్చుకుంది, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతోటి, చైనాతోటి, రష్యాతోటి మరియు ఇరాన్ తోటి, ఈ 4 దేశాలతోటి మాట్లాడగలిగే శక్తి ఉన్న దేశం ఒక భారతదేశమే. భారతదేశం ఎలాగైనా వీలు చూసుకొని అమెరికాని, మిగతా దేశాలని యుద్ధం నుంచి తప్పించే ప్రయత్నం చెయ్యాలి అని నేరుగా చెప్పారండి. భారతదేశం మాత్రమే ప్రస్తుతం న్యూట్రల్గా ఉంటుంది, అందుకని భారతదేశానికి ఆ శక్తి ఉంది, భారతదేశం యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేయాలి అని ఓపెన్గా చెప్పారండి. అంటే అమెరికాకి యుద్ధం ఏమీ ప్రయోజనకరం ఉండదండి భవిష్యత్తులో. ఇది ఎక్కువ రోజులు సాగితే అమెరికా కూడా నష్టమే. ఇప్పటికే అమెరికా నెత్తి మీద గోల్డ్ అప్పులు ఉన్నాయి, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, ఇంకా అప్పులు వచ్చి తట్టుకోలేదండి. అమెరికా కూడా తట్టుకోలేదు, బయటికి చూపిస్తున్నంత బాగోలేదు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా. అందుకని ఇది సాగుతున్న కొలది అమెరికా కూడా నష్టమే. వీళ్ళని తొందరగా ఇది ముగించడానికే ప్రయత్నిస్తారండి. రైట్. ఇక్కడ అమెరికన్ సిస్టంలో ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, ముందు కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా నువ్వు యుద్ధం బిగిన్ చేసావు, నీకు అనుమతి ఇవ్వట్లేదంటూ ఒక తీర్మానం తీసుకొచ్చారు సెనెట్లో. బట్ అందులో ఆ తీర్మానాన్ని తోసిపుచ్చుతా ట్రంప్కు అనుకూలంగా వచ్చింది నిన్న. ఇవాళ వచ్చాడు కాంగ్రెస్లో ట్రంప్ మా అనుమతి లేకుండా యుద్ధానికి వెళ్ళడం తప్పంటూ ట్రంప్ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఇంక్లూడింగ్ అక్కడ బలం వీళ్ళకున్నా కూడా, ట్రంప్ పార్టీని, రిపబ్లికన్ పార్టీ బలం ఉన్నా సరే రిజెక్ట్ అయింది ట్రంప్ ప్రపోజల్ యుద్ధానికి సంబంధించి. ట్రంప్కి వ్యతిరేకంగా తీర్మానించారు. ఇప్పుడు మరి ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ వార్కి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ కాంగ్రెస్ తీర్మానం కారణంగా వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా ట్రంప్? అంటే ట్రంప్ను భయపడ్డారు చేస్తారు, కానీ అమెరికా దగ్గరికి వచ్చినప్పటికే కాంగ్రెస్ డెమోక్రాట్లు వీళ్ళు రిపబ్లికన్స్ పై దేశం మీద యుద్ధాలు అనేటప్పటికి రెడీగా ఉంటారండి. వాళ్ళకి ఎన్ని ఇంటర్నల్గా ఉన్నా మన దేశంలో కాదు. మన దేశంలో పైకేవో విమర్శిస్తారు, కానీ వాళ్ళు పై దేశం మీద దాడు, పై దేశం అనేటప్పటికీ ఖచ్చితంగా కలిసే చేస్తారు. పైకేదో దీనికోసం చేస్తారు, కానీ ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది, ట్రంప్కు పూర్తి అధికారాలు ఇస్తారండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తమ దేశానికి చెడ్డ పేరు వచ్చే పని ఏది చేయరండి. అక్కడ ప్రపంచంలో తమ దేశం వీక్ అయిపోయి అధ్యక్షుడు ఎవరున్నా, ఏ పార్టీ అధ్యక్షుడు ఉన్నా సరే ప్రపంచంలో అమెరికా వీక్ అయ్యే పరిస్థితి వాళ్ళు కల్పించరండి. ఖచ్చితంగా ఎప్పటికీ అమెరికా బలంగా ఉండాలి. మన చర్య వల్ల అమెరికా వీక్ అవుతుందంటే అటువంటి పని చెయ్యరండి. ఏదో తాత్కాలికంగా ఈ మధ్య చూడండి, వాళ్ళు మధ్యలో ఆపుతుంటారు నెలలు, మళ్ళా కాకుండా అక్కడ వాళ్ళ బడ్జెట్ అది కూడా మీకు ఆపేస్తుంటారు. నెలల పాటు శాంక్షన్స్ లేకుండా, ప్రభుత్వానికి డబ్బులు లేకుండా అయిపోతాయి, నెలల తర్వాత మళ్ళీ చేస్తారు. సో ఇట్లా ఏవో బ్రేక్స్ వస్తూ ఉంటాయి తప్పితే అందులో అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అయితే అటువంటివి చేయరండి. తాత్కాలికంగా ఏదో ట్రంప్ని లొంగదేసుకుందుకే ఏదో మాటలు ఇచ్చేయడానికే చేస్తారు, తర్వాత రేపెప్పుడు బిల్లు పాస్ అవుతుందండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇరాన్ యుద్ధం అనేది సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం కనబడుతుంది. అది జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది, ప్రపంచ దేశాలు అల్లాడే పరిస్థితి ఉంటుంది. దీనికి ముగింపు పలకడం భారత్ చేతిలో ఉందని నమ్ముతున్నటువంటి వేళ ఏం జరుగుతుందో చూడాలి.